श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। గురువు గురువు యొక్క మహాత్మ్యం. గురువుగారు ఏ కారణము లేకుండా మీకు ఆనందాన్నిచ్చేదే ఆధ్యాత్మిక అనుభవం. సద్గురువును కలుసుకున్నప్పుడు ఇదే జరుగుతుంది. మీకు ఆనందం కలగడానికి కారణమేదీ ఉండదు. అయినా మీరు ఆయన పట్ల అంతగా ఎందుకు ఆకర్షితులవుతున్నారు? ఆయన వద్ద మీరు ఆనందాన్ని, భద్రతాభావాన్ని ఎందుకు పొందుతున్నారు? దానికి కారణమేమీ ఉండదు. ఆయన ఆకర్షణీయమైన రూపమా, ఆయన జ్ఞానమా, ఆయన వాక్పటిమా? ఏంటి దానికి కారణం? లేక ఆ ప్రదేశమా? అవేమీ కాదు. మీరు అంతకంటే మంచి ప్రదేశాలను చూసి ఉంటారు. ఎవరైనా మిమ్మల్ని ఎందుకు అని ప్రశ్నిస్తే మాత్రం మన దగ్గర సమాధానం ఉండదు. ఒకవేళ మీరు ఆ ఎందుకు అనే ప్రశ్నకు సమాధానం చెబితే మీ అనుభవాన్నే నేను శంకిస్తాను. కొంతమంది ఇదిగో ఈ కారణం వలన నేను ఇక్కడ ఉన్నాను అనవచ్చు. నిజమే, మనస్సు హేతుబద్ధంగా సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తుంది. ఎంతైనా మనం హేతుబద్ధమైన జీవులం కదా. కానీ వాస్తవానికి నిజాయితీగా చెప్పాలంటే మనకు తెలియదు. అక్కడ మనల్ని మనం చాలా అల్పులం అని అనుకునేలా చేసేది ఏదో ఉంది. కానీ ఆ అల్పత్వం మనల్ని భయపెట్టదు. ఇంకా చెప్పాలంటే అందులో భద్రతాభావం ఉంటుంది. అందులో ఓ రమణీయత ఉంది. సాధారణంగా మన అల్పత్వం మనకు తెలుస్తున్నదంటే మనం భయపడుతున్నామని అర్థం. అయ్యో, మనం అల్పులమైపోతున్నాం, ఇలా అనిపించడం మనకు చిన్నతనంగా ఉండాలి. కానీ సద్గురువు దగ్గర మనం తక్కువ అనే అనుభవం ఉండదు. మనస్సుపై ఉన్న భారమేదో తగ్గిపోయినట్లయి మనకు ఆనందం కలుగుతుంది. మీకు ఇలాంటి అనుభవాన్ని ఇచ్చేది అది ఏదైనా సరే అదే గురువు, సద్గురువు. గురువు అంటే పెద్దది, చాలా పెద్దది అని అర్థం. ఎంత పెద్ద? చాలా పెద్ద. అది ఆ పదానికి ఉండే అర్థం. సంస్కృతంలో దానికి పెద్ద, శక్తివంతమైన, గొప్ప అనే అర్థాలున్నాయి. ఎంత గొప్పదంటే ఆ గొప్పతనం ముందు మనం చాలా అల్పులం అనిపిస్తుంది. కానీ ఆ గొప్పతనం మనల్ని తక్కువ చేయదు, భయపెట్టదు, అభద్రతాభావాన్ని కలిగించదు. మనలో మరింత భద్రతాభావాన్ని కలిగించి ఆనందంగా ఉండేటట్లు చేస్తుంది. మనల్ని దాదాపుగా ఆనంద పారవస్యంలోనికి, ఓ రమణీయమైన అనుభూతిలోనికి తీసుకెళ్తుంది. మీ అల్పత్వం మీకు ఇలాంటి అనుభూతిని కలిగించాలి. మీకు ఇలాంటి అనుభవం కలిగేలా చేసేవారు మీ సద్గురువు. మీరు గురువు అనే పదానికి 1000 అర్థాలు విని ఉండవచ్చు. కానీ జరిగేది ఇది. మీకు ఇలాంటి అనుభవం ఎక్కడ కలుగుతుందో అది మీ గురుస్థానం. మీరు హిమాలయాలను చూసినప్పుడు పరోక్షంగా జరిగేది కూడా ఇదే. భక్తుడు, అవి చాలా మహోన్నతమైనవి. వాటిని చూస్తే చాలా గొప్ప గౌరవభావం ఉంటుంది. కానీ అక్కడుండే మహత్తర శక్తి వల్ల అవి ఒక రకమైన భయాన్ని కూడా కలిగిస్తాయి. గురువుగారు, అంత గొప్ప పర్వతాలను చూసినప్పుడు మొదట మీరు భయపడవచ్చు. నిజానికి అక్కడ మీరు భయపడాలి, కానీ మీకు భయం వేయదు. అలా చూడటం మీకు పరవశాన్ని కలిగిస్తుంది. మీరు వాటిని చూసే కొద్దీ ఆనందం పెరుగుతూ ఉంటుంది. అది చాలా గొప్పగా ఉంటుంది. ఆ తరువాత ఆ భయమే ఒక రకమైన సాహసాన్ని కలిగిస్తుంది. ఉదాహరణకు, నేను వైట్ వాటర్ రాఫ్టింగ్కు వెళ్ళాలనుకున్నాను. ముందు నాకు భయంగా ఉంటుంది. కానీ నెమ్మదిగా ఇతరులు రాఫ్టింగ్ చేయడం చూసి బహుశా అది అంతగా భయపడాల్సింది కాదేమో అనిపిస్తుంది. తరువాత మొదటి స్థాయిని పూర్తి చేస్తాను. నేను ఎంతో కంగారు పడ్డాను, కానీ నాకేం కాలేదు కదా అనిపిస్తుంది. ఆపై 2వ స్థాయికి వెళ్తాను. తరువాత 3వ స్థాయి. భయం ఉంటుంది, ప్రతి స్థాయిలోనూ భయం ఉంటుంది. కానీ మనం దానిని
ఆ ఉద్విగ్నతను, ఆ థ్రిల్ను ఆస్వాదించడం మొదలు పెడతాము. అది ఉత్కంఠభరితంగా మారుతుంది. అది ఉల్లాసంగా మారుతుంది. భయం ఉండదని కాదు. అంతకు పూర్వం జరిగిన సాహసాలన్నీ భయం లేకుండానే జరిగాయి అనుకుంటున్నారా? మనకు భయం లేకపోతే మనం ఆ సాహసాన్ని ఆస్వాదించలేము. అలా కాని దానిని అడ్వెంచర్ అని ఎందుకంటాం అసలు? మనం ముందుకెళ్ళి ప్రయత్నించింది ఎక్కడ? భయం ఉంటుంది, కానీ అది మరో రూపంలో అనుభవం అవుతుంది. మనం హిమాలయాలలో ప్రయాణిస్తున్నప్పుడు మనం విశాలమైన, ఉన్నతమైన పర్వతాలను చూశాము. మనం వాటిని చూసిన తక్షణం మనం చాలా అల్పులం అనిపించింది. అవి చాలా పెద్దవి. మన ఊహకు సైతం అందనంత పెద్దవి, మహోన్నతమైనవి. ఆ ఉన్నతత్వం ముందు మనం చాలా అల్పులమనిపించింది. మరే ఇతర సందర్భంలోనైనా ఈ చిన్నతనం మనకు బాధను, విచారాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే మనం అల్పులమైనట్లు చిన్నతనం అనిపిస్తుంది. అది ఎవరికి జరిగినా బాధ కలుగుతుంది, మనస్తాపం కలుగుతుంది. కానీ ఇక్కడ మీరు ఆనందానుభూతిని పొందుతారు. ఆ అల్పత్వ భావన ఎంత గాఢంగా ఉంటుందంటే, నేను అనేది మాయమైపోయి మీరు ఆ మహోన్నత్వంతో ఒక్కటవుతారు. ఆ నేను లేని స్థితిలో సంతోషంగా కలిసిపోతారు. మీరు సముద్రం ముందు లేదా హిమాలయాల ముందు నిలబడినప్పుడు, లేదా రాత్రిపూట ఆకాశాన్ని చూసినప్పుడు ఇలాంటి అనుభూతినే పొందుతారు. మీరు ఆ మహోన్నత్వాన్ని చూస్తారు. అది మిమ్మల్ని అల్పులను చేస్తుంది, మిమ్మల్ని ఆనందపరుస్తుంది. అసలు అక్కడ ఏం జరుగుతుంది? ఆ మహోన్నత్వం మీకు సంతోషంతో కూడిన అల్పత్వాన్ని కలుగజేస్తుంది. ఎంత అల్పంగా అంటే మీరు అనేవారు లేకుండా పోతారు. దాని వెనుక జరిగే ప్రక్రియ ఇదే. దానికి మీకు ఉండే అనుబంధం అలా ఉంటుంది. గురువుకి శిష్యునికి మధ్య ఉండే అనుబంధం అది. దానిని మార్మికం చేయడానికి ప్రయత్నించవద్దు. సరిగ్గా ఇదే జరుగుతుంది. మన రోజువారీ జీవితంలో మనం దీనిని అనుభూతి చెందుతూనే ఉంటాం. దీనినే శాస్త్రాలు, మహాత్ములు, గురువు అన్నారు. ఆ పర్వతాలు మీ వద్దకు వచ్చి, మేము హిమాలయాలం, మేము చాలా ఉన్నతమైన పర్వతాలం, మీకు కనిపించడం లేదా అని అడగవు. అవి అలా అనవు. ఒకవేళ అవి అంటే అవి హిమాలయాలే కాదు. అందుకే గురువు ఎప్పుడూ తనను తాను గురువునని చెప్పుకోడు. అది సాధ్యం కాదు. ఆయన అంత పెద్దవాడు కాబట్టి ఆయనకు అల్పత్వానికి, ఉన్నతత్వానికి మధ్య వ్యత్యాసం తెలియదు. దానిని మనం అనుభూతి చెందవలసిందే. అందుకే రమణులు ఎప్పుడూ నేను గురువును అని చెప్పలేదు. బాబా కూడా నేను గురువును అని చెప్పలేదు. వాళ్ళు హిమాలయాలంతటి వారు. మనం వాళ్ళను ఎప్పుడు చూసినా వాళ్ళు హిమాలయాలు కదా, అంటే ఎంత గొప్పవాళ్ళు కదా అనిపిస్తుంది. భక్తుడు: గురువుగారు, మరి ఆ పరిమాణాన్ని గుర్తించడం ఎలా? గురువుగారు: ఆ పరిమాణాన్ని మీరు గుర్తించలేరు, ఎందుకంటే అది అసాధ్యం. హిమాలయాల పరిమాణాన్ని ఎవరైనా గుర్తించగలరా? లేదు. వాటి గొప్పతనాన్ని, మహోన్నత్వాన్ని, విశాలత్వాన్ని, రమణీయతను కేవలం అనుభూతి చెందగలం, అంతే. అక్కడ మనకు కలిగేది రసానుభూతి. అది ఎంత పెద్దదనే కొలత సమస్య కాదు. మీరు హిమాలయాలను చూసినప్పుడు అవి ఎంత పెద్దవి అని ఆలోచించరు. ఉదాహరణకు, మీరు ఒక బిల్డింగ్ను చూసినప్పుడు వెంటనే మీకు ఎన్ని అంతస్తులు అనే ఆలోచన వస్తుంది. 5, 6, 7. కానీ మీరు హిమాలయాలను చూసినప్పుడు అవి ఎంత పెద్దవి అనే విషయాన్ని అసలు పట్టించుకోరు. మనసు అలా ఆలోచించడం మానేస్తుంది. ఆ గొప్పతనాన్ని, అందాన్ని ఆస్వాదిస్తుంది. సముద్రం ముందు నిలబడి ఇందులో ఎన్ని గ్యాలన్ల నీళ్లున్నాయి అని ఆలోచిస్తాడా? లేదు. అక్కడ అపారమైన జలరాశి ఉంది. మనస్సు మీద ముద్రించుకుపోయేది అదే. తరువాత మిగతా ఆలోచనలన్నీ ఆగిపోతాయి. అది మంచి రసానుభూతినిస్తుంది. అది ఎప్పటికప్పుడు జరిగిపోతుంది. మీరు దానిని వర్ణించలేరు. మీరు ప్రయత్నం చేస్తే మీరు ఆ అనుభవాన్ని కోల్పోతారు. మీరు హిమాలయాలను చూసినప్పుడు, లేదా ఆకాశాన్ని చూసినప్పుడు, అరుణాచలాన్ని చూసినప్పుడు,
లేదా సాయిబాబా వంటి సద్గురువును చూసినప్పుడు ఏదో జరుగుతుంది. తొలుత మీ మనస్సు ఆ గొప్పదనం మీద, ఆయన మహోన్నత్వం పైన లగ్నమవుతుంది. మీరు ఆశ్చర్యానందాలతో దానిని అనుభూతి చెందుతారు. వారి పాదాలను పట్టుకోవడానికే కాదు, ఆయన పాదాల క్రింద ధూళిగా మారడానికి కూడా మీకు అవమానంగా ఉండదు. అలా కావడం ఆనందంగా ఉంటుంది. సంస్కృతంలో గురువు అంటే పెద్ద అని అర్థం. గురువు అంటే బోధించేవాడు అని కాదు, పెద్ద. ఆ గొప్పతనాన్ని, మహోన్నత్వాన్ని మీరు ఎక్కడ అనుభవించినా, అంటే ఎక్కడ మీరు ఆనందంగా, అల్పులుగా మారుతారో అది గురువంటే. మీరలా స్వల్పాతి స్వల్పమవడం మీకు దుఃఖాన్నివ్వదు. మీరు ఎక్కడ అలా అటువంటి అనుభూతిని పొందుతారో అదే మీకు గురువు యొక్క స్థానం. అదే మీ హిమాలయం. అదే మీ సముద్రం. అదే మీ ఆకాశం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై.